నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. మొన్న నూజివీడ్ నియోజకవర్గంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కనబడడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు. అయితే జోగి రమేష్ కనబడిన విషయం మీద అటు ఎమ్మెల్యే గౌతు శిరీష, ఇటు మంత్రి పార్థసారథి గౌతు శిరీష వివరణ ఇచ్చారు, పార్థసారథి సారీ చెప్పారు. వీళ్లతో ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇప్పించడం లేదా మంత్రి అయినటువంటి పార్థసారథితో సారీ చెప్పించడం ఎలా అర్థం చేసుకుంటారు జనాలు, లేదా పార్టీ మారాలి అనుకునే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే, వేరే పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకో లేదా కూటమి పార్టీలోకో వస్తే ఇంకేదన్నా వాళ్ళతో పాటు వేరే వాళ్ళు ఎవరన్నా రావాలనుకొని వాళ్ళతో పాటు కలిస్తే వీళ్ళతో మీరు సారీ చెప్పిస్తే వేరే వాళ్ళు ఎవరైనా పార్టీలోకి రావాలనుకునే వాళ్ళు ఎట్లా వస్తారు అంటే, ఆ పార్టీలోకి వెళితే ఇదే సంస్కృతి కొనసాగుతుందేమో కదా అనేటువంటి చర్చ వస్తున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సన్ రాయేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం. ఇది ఇష్యూ అంటే, ఆ పార్టీలో చేరితే ఇంకెవరో కలవకూడదా, కలిస్తే సారీ చెప్పిస్తారా అనే లాంటి చర్చ మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఈ చర్చకి అంటే భూమికి ఎక్కడి నుంచి వస్తుంది చర్చ? అంటే ఎక్కడ జరుగుతుంది చర్చ? సోషల్ మీడియాలోనే జరుగుతుంది. అదే ఎవరు సోషల్ మీడియాలో? కోర్స్ కొంత అనుకూల వైసీపీ సోషల్ మీడియా అనుకూల కదా. అంటే మీ నోటి నుంచి ఆ మాట రప్పించడం కోసం అడుగుతా ఉన్నా నేను. వైసీపీ సోషల్ మీడియాలో వేరే పార్టీల వాళ్ళతో కలిస్తే సారీ చెప్పించాలని చెప్పని ప్రస్తావిస్తున్నారు కదా. ఇక్కడ అదే వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకత్వం కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో వారైనా సరే వివరణ ఇవ్వాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను. ప్లీజ్. రఘురామకృష్ణరాజు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పలకరించారు అని చెప్పని, రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఢిల్లీలో పార్లమెంటు సభ్యులందరికీ ఒక విందు సమావేశం ఏర్పాటు చేశారు అని చెప్పని, ఆ విందు సమావేశానికి 350 మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ గారు మొత్తం క్యాబినెట్ అంతా హాజరయ్యారు అని చెప్పని, ఆనాటి నుంచి రఘురామకృష్ణరాజు గారి మీద ఒక దుగ్ధ పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, నీ సొంతంగా నువ్వేమీ కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి వీల్లేదు, ఏదున్నా విజయసాయిరెడ్డిని ఫాలో అవ్వాలి అని చెప్పని ఆయనకు ఆదేశాలు ఇచ్చిన తీరు చూసాం మనం. తర్వాత ఈ మధ్యకాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఉండి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేసిన సందర్భంగా పార్లమెంటు సభ్యులందరికీ ఒక విందు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ విందుకు హాజరైన 17 మంది వైసీపీ లోక్సభ సభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ నిరాకరించిన తీరు చూసాం మనం. వాళ్ళు వెళ్ళింది భోజనానికే కదా, విందుకు ఆహ్వానిస్తే అటెండ్ అయ్యారు. మరి దానికే 17 మందికి టికెట్లు నిరాకరించి స్వయాన బాలశౌరి గారు ఏం చెప్పారు, రేపు టికెట్ రేవంత్ రెడ్డి ఇస్తాడు, నువ్వు అక్కడ తెచ్చుకోపో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నా మొహాన చెప్పారు అని చెప్పని, నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా వినడానికి సిద్ధపడలేదు అని చెప్పని చెప్పడం కూడా జరిగింది కదా. మరి అటువంటి వైసీపీ నాయకత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో వైసీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకున్న అంశం వివాదాస్పదం అవుతున్న సందర్భంగా తెలుగుదేశం నాయకత్వం వాళ్ళని మీరు క్షమాపణ చెప్పమని అడగలా. తెలుగుదేశం నాయకత్వం మీకు ఇచ్చిన మంత్రి పదవి, మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయమని అడగలా. ఒక లోక్సభ సభ్యుడిని కస్టోడియల్ టార్చర్కి జగన్మోహన్ రెడ్డి గారు గురి చేశారు. ఒక రకంగా బైపాస్ సర్జరీ చేయించుకొని ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద ఆ రోజు పోలీసుల ద్వారా జరిగిన దాడి అది హత్యాయత్నం కేసుగా వాళ్ళ కేసు నమోదై ఉంది. దాంట్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్యూజ్ నెంబర్ 3గా ఉన్నారు. ఇవాళ వైసీపీ పార్టీ ఈ శుద్ధులు చెప్పే నైతికత ఎప్పుడో కోల్పోయింది. కానీ ఈ అంశం ఖచ్చితంగా చర్చనీయాంశం కాబట్టి మనం మాట్లాడదాం దాని గురించి. అంతేగాని వైసీపీ పార్టీకి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ వివరణ అడిగే నైతికత కూడా వైసీపీ పార్టీకి లేదు. అసలు సారీ చెప్పాల్సింది ఎవరు, లేదా వివరణ ఇవ్వాల్సింది దాని గురించి మాట్లాడదాం మనం. ఇక్కడ గమనించుకుంటే సర్దార్ గౌతు లచ్చన్న గారు
స్వాతంత్ర సమరయోధులు, మాజీ లోక్సభ సభ్యులు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండి ప్రజా జీవితంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇవాళ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ అని పిలుచుకున్న ఏకైక రెండో వ్యక్తి. దక్షిణాదిలో ఒకే ఒక సర్దార్ గౌతులచ్చన్న గారు. అటువంటి స్వాతంత్ర సమరయోధుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం గౌడ సంఘం ద్వారా ఏర్పాటు చేసే దుస్థితి రావటమే అది తెలుగు సమాజంలో దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనం. అంటే ఇక్కడ గౌడ సంఘాన్ని తక్కువ చేయటంలా నేను. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం, చరిత్ర, నేపథ్యం కలిగిన నాయకులని కుల సంఘాల వాళ్ళు మాత్రమే గుర్తు చేసుకొని విగ్రహావిష్కరణ చేసే పరిస్థితులకి మన పౌర సమాజం దిగజారటం అనేది ఆక్షేపణీయం. మనం కొన్ని దశాబ్దాలుగా గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి గురించి స్మరించుకోవటం, వారి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు వైశ్య సమాజం మాత్రమే చేయాలా? కరెక్ట్. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ దళిత వాడల్లోనే జరగాల? దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు రాజులు మాత్రం ఏర్పాటు చేయాలా? ఏం సందేశం ఇస్తా ఉన్నాం మనం ఇవాళ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీ రామారావు గారిని కమ్మవారు మాత్రమే స్మరించుకోవాలా? వీళ్ళు కులాలకు ప్రతినిధులు కాదు. సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండి ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన నేపథ్యం ఉన్న వ్యక్తులు. అటువంటి వాళ్ళని వాళ్ళ కులాలకు పరిమితం చేసే పరిస్థితులకు దారితీయటం అంటే అది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే, కనీసం ఆ కులాలైనా గుర్తు చేసుకునే, లేకపోతే అసలు వాళ్ళని గుర్తించే వాళ్ళే ఉండరు. వాళ్ళ సేవలు మరుగున పడిపోయాయి. ఇవాళ మారుతున్న సమాజ పోకడల్లో ఈ సమాజాని కోసం పాటుపడిన వ్యక్తుల్ని గుర్తు చేసుకునే విఘ్నత కూడా కోల్పోతున్నారు అని చెప్పని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా సరే గౌడ సంఘం ఒక కార్యక్రమాన్ని సంకల్పించుకుంది. ఎందుకు గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణ చేయాలి అనుకున్నారు? ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే ఆయనకున్న సుదీర్ఘ నేపథ్యం. పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన గౌతులచ్చన్న గారు తన రాజకీయ గురువైన ఎన్జీ రంగా గారు గుంటూరులో ఓడిపోయి ఉంటే ఆయన్ని పార్లమెంటుకి పంపించడం కోసం తన పదవికి రాజీనామా చేసి గుంటూరు నుంచి శ్రీకాకుళం ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ నెగ్గించారు. అంటే రాజకీయంలో అటువంటి విలువలు పాటించారు. నాయకత్వాల పట్ల అటువంటి లాయల్టీ మెయింటైన్ చేసిన మహోన్నత వ్యక్తిత్వం. అటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణ జరగాలి అని అంటే ఆవిష్కరించే వాళ్ళకు కూడా అటువంటి నేపథ్యం ఉండాలి కదా. ఎవరంటే వాళ్ళతోటి ఆవిష్కరణ చేయిస్తారా? మనకి నేను ఎప్పుడూ విన్నా, సమబలవంతులు, సమధనవంతులు, సమసుచరితుల మధ్య వరగవలే వియ్యమైన కయ్యమైన అంటారు. అలాగే గౌతులచ్చన్న గారి స్థాయి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలి అని అంటే కనీసం అందులో సగమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులతోటి ఆవిష్కరణ చేయాలి. ఎవరిని ఆహ్వానించి ఆ విగ్రహావిష్కరణ చేయించారు? గౌతులచ్చన్న గారి మనవరాలుగా గౌతు శిరీష్ గారిని, పార్థసారథి గారిని, వీళ్ళందరిది ఒక ఎత్తు. కానీ అగ్రిగోల్డ్ భూములు కొట్టేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్టసభకు ఎన్నికైన శాసనసభ్యుడిగా ఉండి తన రాజకీయ ప్రత్యర్థి అని చెప్పని ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి ఒక సమూహంతో దాడికి వెళ్ళి ఇష్టరీతను నోరు బారేసుకొని ఇవాళ ప్రజల చేత తిరస్కారానికి గురైన వ్యక్తిత్వం జోగి రమేష్ది. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేసి దాడులు, దౌర్జన్యాల సంస్కృతికి బాధ్యుడైన వ్యక్తి అనగాని రవి. జనసేన జెండా మీద మూత్ర విసర్జన చేసిన బెజవాడ హర్ష. ఇంతకన్నా ఘనమైన చరిత్ర కలిగిన వ్యక్తులు ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరు దొరకలేదా? ఇటువంటి వ్యక్తులతోటి కలిసి వేదిక పంచుకున్న పాపానికి
ఇవాళ పార్థసారథి గారు క్షమాపణ చెప్పాల్సిన దుస్థితి ఆ నిర్వాహకులు కల్పించారు. అంటే కులం అయితే ఎవరినైనా పిలుస్తారా? కులం పేరిట లచ్చన్న గారి విగ్రహావిష్కరణ చేస్తూ ఆయన స్థాయి పెంచుతున్నారా? ఇటువంటి వాళ్ళని పాల్గొనేలా చేసి ఆయన స్థాయి తగ్గిస్తున్నారా? 100% లచ్చన్న గారికి అవమానకరమైన ఆవిష్కరణ ఇటువంటి వాళ్ళ ప్రమేయంతో జరిగింది. ఇటువంటి వాళ్ళతో వేదిక పంచుకున్న పాపానికి, అతిథులుగా హాజరైన పాపానికి, గౌతు శిరీష కుటుంబ సభ్యురాలుగా పాల్గొన్న పాపానికి ఆమె సంజాషి ఇచ్చుకునే పరిస్థితి. స్థానిక శాసనసభ్యుడు, స్థానికంగా మంత్రి, తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం, ఆయన పెట్టిన ప్రోగ్రాం కాదు అది. ఆయన ఆ కులస్తుడు కాదు. తన నియోజకవర్గంలో ఒక కుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి గౌరవపూర్వకంగా ఆహ్వానం మేరకు హాజరైన పాపానికి, వాళ్ళ కార్యక్రమంలో వివాదాస్పదం చేయలేక ఆ కార్యక్రమంలో పాల్గొన్న పాపానికి ఇవాళ పార్థసారథి గారు 1-2 సార్లు క్షమాపణ చెప్పారు. ఇది 100% నిర్వాహకుల తప్పు. ఆహ్వానించే ముందు ఆ కులంలో ఇంతకన్నా మెరుగైన నేపథ్యం కలిగిన వ్యక్తులు లేరా? రాజకీయాలతో సంబంధం లేదు ఇక్కడ, వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్. ఇవాళ చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులను కలవాల్సి వస్తుంది. కొన్ని ఫంక్షన్స్లోనో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్లో చాలామంది ఎదురవుతూ ఉంటారు. ఒకరికొకరు ఎదురైనప్పుడు 2 వేరువేరు రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు కదా అని చెప్పని చొక్కాలు పుచ్చుకొని ఘర్షణ పడవసరం. మర్యాదపూర్వక కలయికలు ఉంటాయి, కానీ వ్యక్తిత్వం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కదా. వ్యక్తిత్వం కూడా ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారుతుంది కదా. ఇవాళ ఆ నిర్వాహకులు కులం అనేది ఒక్కటే పరిగణలోకి తీసుకున్నారు తప్ప వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకోలా. వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ చేయవసరలా, ఏ 420తో విగ్రహావిష్కరణ చేసుకుంటే సరిపోద్ది. అంతటి ఘనచరిత్ర కలిగిన నాయకుడి విగ్రహావిష్కరణ చేసేటప్పుడు దానికి తగిన స్థాయి వ్యక్తుల ప్రమేయంతో ఆ విగ్రహావిష్కరణ చేయించుకోవాలి. అంటే వీళ్ళని ఆహ్వానిస్తే లేదా ఆహ్వానిస్తే పక్కన పెడితే కలిస్తే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? గతంలో చంద్రబాబు నాయుడిని ఎవరు కలవలేదా? చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కలిసి ప్రయాణం చేయలేదా? విజయసాయిరెడ్డి మొన్న తారకరత్నం చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టలేదా? ఇలాంటి అంశాలు తెర మీదకు తీసుకొస్తున్నారు. కలిస్తే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మంత్రిని క్షమాపణ చెప్పే స్థాయికి ఎందుకు తీసుకుపోయారు? ఇక్కడ ఒకటి వాస్తవం, మీరు చెప్పింది చాలా కీలకమైన అంశం. తారకరత్న చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యుడిగా, అంటే తారకరత్న సతీమణికి సొంత పెదనాన్నగా విజయసాయిరెడ్డి అక్కడ పాల్గొన్న అంశం, విజయసాయిరెడ్డి ఏంటి ఇక్కడ అని చాలామంది నొసలు ముడేసిన కుటుంబ సమస్య కాబట్టి సర్దుబాటు ద్వారంతో కొంత సర్దుకున్నారు. అదే సందర్భంలో సుహాసిని గారి అబ్బాయి పెళ్లికి కొడాల నానిని ఆహ్వానించడం చాలామంది నొసలు ముడేశారు. అంటే తెలుగుదేశం నాయకురాలుగా నందమూరి సుహాసిని గారి వాళ్ళ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్న నేపథ్యంలో అదే తన కుటుంబ సభ్యులైన చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ని అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో ప్రతిరోజు దుమ్మెత్తిపోసే కొడాలని ఆహ్వానించాలా అని చెప్పని సుహాసిని గారి ఆహ్వానం విషయంలో కూడా నొసలు ముడిపడ్డది వాస్తవం. ఇక్కడితోటి ఆగల. అల్లు అర్జున్కి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడానికి కూడా చాలామంది తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే జరిగిన సంఘటన ఒక దురదృష్టకర సంఘటన. అరెస్టు కాదు, తొక్కిసలాటకు బాధ్యుడిగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకుడు ఫోన్ చేసి పరామర్శించాల్సిన నెస్టే లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారితో ఏ విధమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న వ్యక్తి కూడా అల్లు అర్జున్ కాదు. ఎందుకంటే అతను ఎన్నికల సందర్భంగా తన బంధువులు మొత్తం పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో నిమగ్నమైన సందర్భంలో తను వైసీపీ నాయకుడిగా పోటీ చేస్తున్న, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మిత్రుడికి ప్రాధాన్యత ఇచ్చాడు.
అటువంటి అల్లర్జున్ను అరెస్ట్ అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తి ఆయన ఎందుకు ఫోన్ చేయాలి అని కూడా శ్రేణులు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నది వాస్తవం. అదే సందర్భంలో మేఘా కృష్ణారెడ్డి గారి ద్వారా నిర్మాణం జరిగిన ఆలయానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి కూడా శ్రేణులు జీర్ణించుకోలేకపోయినాయి. ఇవన్నీ ఒకదానికొకటి వాళ్ళల్లో ఆ మనోభావాలు అక్యుములేట్ అవుతూ వచ్చినాయి. ఈ సంఘటనతోటి ఆ బ్రేకింగ్ పాయింట్ అంటే ఎప్పుడైతే జోగి రమేష్ ఒకే వాహనం మీద పార్థసారథి గారితో గౌతు శిరీష్ గారితో కలిసి రోడ్ షోలో పాల్గొనడం అనే ఆ ఫోటోలు బయటకు వచ్చినాయో వీళ్ళల్లో అప్పటి వరకు అణుచుకుంటూ వస్తున్న ఆ భావోద్వేగాలు ఒక సర్టైన్ స్టేజ్లో బ్రేకింగ్ పాయింట్ అంటారు. అది అప్పటి వరకు పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టుగా మన పార్టీ మన ప్రభుత్వం అని చెప్పని అణుచుకుంటూ వస్తున్న భావోద్వేగాలు ఎక్కడో దగ్గర బరస్ట్ అవుతాయి. ఆ సంఘటనే జరిగింది. దానితోటి శ్రేణుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు నాయకత్వం కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలోనే పార్థసారథి గారైనా గౌతు శిరీష్ గారైనా వాళ్ళ విఘ్నతని ప్రదర్శించి తమ వల్ల జరిగిన పొరపాటు ఇది పొరపాటే, ఇంకొకసారి దీన్ని పునరావృతం కానివ్వము అని చెప్పని వివరణ ఇవ్వడం జరిగింది, క్షమాపణ చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్థసారథి గారు ఆయన ఈ మధ్యకాలంలో పార్టీలోకి వచ్చి ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందే పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ ద్వారా పోటీ చేసే అవకాశం దక్కించుకొని ఇవాళ మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఆయనకి ఇంకొంచెం సెన్సిటివిటీ ఉంది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారు పూర్తి మెచ్యూర్డ్గా వారు ఆ విధమైన స్పందన వ్యక్తం చేయడం అనేది వారి స్థాయిని పెంచిందే కానీ తగ్గిలా.